ఇది నా వాక్యము. యోమ్ దెబిరిం 4వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, దేవదూతలు లోతుతో మాట్లాడి, నీవు దూరమునున్న పట్టణమునకు వెళ్ళి పారిపో, అక్కడ నివసించు అంటే, లోతు వాళ్ళతో అంటున్న మాట, లోతు ప్రభువా అలాగూ కాదు అంటే, లోతు ఏం చేస్తున్నాడు? దేవదూతలకి సలహా ఇస్తున్నాడు. చాలా సందర్భాల్లో మన మాట అవతలి వాళ్ళు వింటారు అంటే సలహా ఇవ్వచ్చు. రెండోది, మనము వాళ్ళ స్థాయిని బట్టి మాట్లాడాలి కాబట్టి వాళ్ళకి మనం సలహా ఇవ్వలేం. వాళ్ళు మహా గొప్పవారు అని తెలిసినప్పుడు మనం ఏమని సలహా ఇవ్వగలం? కానీ లోతు వాళ్ళొక సాధారణమైన మనుషుల్లాగా భావించి వాళ్ళతోటి చాలా తేలికగా మాట్లాడేస్తున్నాడు. ప్రభువా అలాగూ కాదు, ప్రభువా అంటున్నాడు, మళ్ళీ అలాగూ కాదు అని సమాధానం చెప్తున్నాడు. చాలామంది జీవితాల్లో వీళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ని దేవుడికి ప్రార్థనలో చెప్తారు. ఎవరైనా ప్రవక్తల ద్వారా, వాక్యము ద్వారా దానికి విరోధంగా మాట వచ్చినప్పుడు, ప్రభు అలా కాదు, ముందు నేను చెప్పేది విను, నాకు ఇలా కావాలి. అలా సిరియా రాజైన నయమాను తనకున్న కుష్ఠరోగము పోగొట్టుకోవడానికి ఎలీషా వచ్చి తన మీద చేతులు ఉంచుతాడేమో అనుకున్నాడట. కానీ ఎలీషా అంటాడు, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయి అని అంటాడు. తాను అనుకున్న విధంగా ఎలీషా మాట్లాడలేదని కోపగించుకుంటాడు. కోపంతో మళ్ళా తన దేశానికి వెళ్ళిపోతుంటే ఒక పనివాడు చెప్పిన మాటకి లోబడి వచ్చి యోర్దాను నదిలో మునిగినప్పుడు అతని శరీరమే కాదు, హృదయము కూడా మార్చబడింది. ఈరోజు నీవు దేవుని యొక్క ప్రణాళికలకి సలహాలు ఇవ్వకూడదు. ఎందుకంటే నీ మాట ఇప్పటి కాలమే చెల్లదు. మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడు. ఆదాముని తయారు చేసినటువంటి దేవుడు, యుగాల నుంచి యుగాల వరకు ఉన్న దేవుడు. ఆయన సదాకాలము మనతో పాటు ఉండు దేవుడు. ఎప్పుడైతే లోతు దేవుడికి సలహా ఇచ్చాడో, దేవుడు లోతు చెయ్యి విడిచిపెట్టాడు. అలాగే వెళ్ళిపోయితే నీ ఇష్టం వచ్చినట్టు అన్నాడు అంతే దేవుడు. అతను వెళ్ళి శాపాన్ని కొనుక్కొని తెచ్చుకున్నాడు. ఈరోజు లోతు అన్న పేరు ఎవరో పెట్టుకోవడం మనం ఆలోచించాం. ఎందుకంటే లోతు జీవితం శాపగ్రస్తంగా ఉన్నట్టు తర్వాత అధ్యాయాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి ఆలోచన చెప్తారో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. దేవుని ఆలోచన ప్రకారము జీవిస్తారో వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి.